యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని నల్ల చెరువులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వీప ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లి వద్ద సొంత నిధులతో డీపీని ఏర్పాటు చేయడం ద్వారా యాదగిరిగుట్ట మండలం నల్ల చెరువు, తోపుగాని చెరువు, గండి చెరువులు నిండి అలుగు పారుతుండటంతో నీటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో పాటు పట్టణంలో పెద్ద మోరి పూర్తి స్థాయిలో మురికిగా ఉండడం, ఇప్పుడు వచ్చిన ఈ నీటితో పెద్ద మోరిలో ఉన్న మురికి పూర్తిగా కొట్టుకోపోవడంతో పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, దోమలు లేని ప్రదేశంగా మారింది. ఈ మేరకు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పట్టణంలోని పలు కాలనీల వద్ద డ్రైనేజ్ ని పరిశీలించి పేరుకుపోయిన చెత్తను తొలగించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా, హేమేందర్ గౌడ్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యాదగిరిగుట్ట పట్టణ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పొద్దున 3 గంటలకు అక్కడ ఒకటి మంచినీళ్ళ పైప్ ఉంది అర్థం. ఆలయ నియోజకంలో ఉన్నటువంటి ప్రతి చెరువు నింపుడు లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ ముద్దుబిడ్డ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వాన
ఆలయంలో ఉన్నటువంటి ప్రతి చెరువు నింపాలనే లక్ష్యంతో సుమారు 2 నెలల నుంచి ఒక్కొక్క చెరువు నింపుకుంటా ఇరిగేషన్ వాళ్ళ సహకారంతో ఇక్కడ కొండపోచమ్మ కానీ మల్లన్న సాగర్ అదేవిధంగా తపాష్పల్లి నవాపేట రిజర్వాయర్ నుంచి ఇప్పటికీ సుమారు 75-80 చెరువులు నింపడం జరిగింది. ముఖ్యంగా ఇలా ఆలేరు నడిబొడ్డున్నటువంటి యారుట మున్సిపాలిటీలో ఉన్నటువంటి నల్ల చెరువు పెద్ద చెరువు నింపుకొని మూసిని తలపించే విధంగా ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ నుంచి బీసీ కాలనీ అక్కడ యారిపల్లి వరకు కూడా ఈ యారుటకు వచ్చే మలినాలు మొత్తం ఈ కాలువల్లో ఉండడం వల్ల ఈ చెరువు నింపితే ఒక 6 నెలల పాటు ఈ కాలువ శుద్ధి అవుతుంది. అందుకే ప్రత్యేకంగా ఈ నల్ల చెరువు నింపడం, అదేవిధంగా గండి చెరువు, నల్ల చెరువు, అదేవిధంగా తోపుగాన్ చెరువు 3 చెరువులు యారుట ప్రజలకు కాకుండా యారుట వచ్చే భక్తులకు కూడా నీటి వసతిని పుష్కలంగా ఈ 3 చెరువులు అందిస్తాయి. కాబట్టి ఇలా అందరి సహకారంతో చెరువు నింపడం. ఎలక్షన్ల ముందు ఒకటే మాట చెప్పిన, నేను నాయకుడు కాదు ప్రజా సేవకుడిని, గోదావరి నీళ్ళు తెచ్చి ఆలేరు ప్రజల కాళ్ళు కడతానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన. ఈ రోజు అది నిజంగా కూడా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోటి ఆ కళ నెరవేరినందుకు నా జన్మ ధన్యమైందిగా ఇంకా కూడా ఏదైతే మిగిలిన చెరువులన్నీ కూడా ఒక్కొక్కటిగా గొలుసు కట్టులు చేసుకుంటూ ప్రభుత్వ నిధులతో పాటు మా బీర్లా ఫౌండేషన్ నిధులతోటి పెట్టి ఎక్కడెక్కడ కలబట్టు కట్లు పైప్ లైన్ వేసుకుంటూ మిషన్ల ద్వారా కొంచెం అప్పుడు గతంలో మా ప్రభుత్వాలు విస్మరించేటువంటి గొలుసు కట్టులను కూడా ప్రతి ఒక్కటి పునరుద్ధరించుకొని 100% ఇప్పటికే నింపడం జరిగింది. ఇంకా 2 రోజులైనా ఈ గోదావరి నీళ్లు ఆలయంలో పారించి ప్రతి చెరువుకు నీళ్ళు నింపని తెలియజేస్తూ ఇలా పెద్ద ఎత్తున ఈ గంగమ్మకు నల్ల చెరువులో యారుట ప్రజల దాహత తెచ్చే చెరువు కాబట్టి దాహతతో పాటు ఇక్కడ మూసిని కూడా ఈ యారుటలో ఉంటున్న మూసిని కూడా సుందరీకరణ ఈ నీళ్లతో చేసి ఇప్పుడే పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు స్థానిక చైర్మన్ గారు, కౌన్సిలర్లు, అదేవిధంగా స్థానిక నాయకులందరూ, టౌన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఆ స్వామివారి ఆశీస్సుతోటి ప్రతి చెరువు నింపుకొని ఇక్కడ నీళ్ల కరువు లేకుండా చేయడమే లక్ష్యంగా, ప్రతి ఎకరాకు నీళ్లు అందించే లక్ష్యంగా పనిచేసుకుంటూ పోతున్నారు. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు, మా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పూర్తి సహకారం అందించినందుకు వాళ్ళకు 2 చేతులు